ఇది అన్ని యూనియన్లకు సంబంధించిందని మనం ఇందులో జాయిన్ అవుతున్నాం. వేరే విధంగా అనుకోవడం అనేది అది చాలా పొరపాటు. ఈ యూనియన్ అధ్యక్షులు మన మహేందర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ రమేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మాకు ఈ సభ్యత్వం ఇస్తున్నందుకు వాళ్ళకి చాలా సంతోషం. అందరికీ నమస్కారం. మనం చాలా రోజులన్నీ మనకు ప్రెస్ క్లబ్ ఉండే కానీ కొంచెం వెనుకబడి ఉండే. ఇప్పుడు మనం పునరుద్ధరించి ఒక కార్యక్రమం చేపట్టాలి. అంటే మనకు సమాచారంతో పాటు మనకు తెలుగుస్తా కష్ట నష్టాలు కూడా చూడవలసిన బాధ్యత ఉంటుంది. తర్వాత సమాచారం కూడా అందరికీ అందించే విధంగా ఒక మోడల్ ప్రెస్ క్లబ్గా ఉండాలని మీకు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మహేందర్ గారికి, సెక్రటరీ రమేష్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మాతో పాటు కొంచెం సినిమా క్రియేటర్ అందరికీ ఈ 3-4 రోజుల నుంచి పరిశ్రమ అంటే మేము కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే టీడబ్ల్యూజే ఐటీఐలో సినిమా ఇస్రో గారి ఆధారంలో ఉన్నాం. అయితే ఈ అనామస్ ప్రెస్ క్లబ్ అనేది ఏర్పడ్డది కాబట్టి ఇతర సంఘాలకు ఎటువంటి సంబంధం లేని అన్ని సంఘాల వాళ్ళు కూడా మమేకమై ఉంటున్నారు. కాబట్టి మేము కూడా ఒక ఆలోచించి చర్చించి నిర్ణయించుకొని ఈరోజు సభ్యత్వం అంతా మన పాత మిత్రులైనప్పటికీ కూడా నూతన ఒరవడిలో ప్రెస్ క్లబ్ అందరికీ సహకారంతో సమస్యల కోసమే ఏదైనా అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ముందడుగు వేసి మహేందర్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ చేయడం, వాళ్ళు కూడా అందరూ సెక్రటరీ ఉన్నారు, ప్రెసిడెంట్ గారు శంకర్ గారు ఉన్నారు, అదే ప్యానల్ నేను భూపతిరావు ఉపాధ్యక్షుడు జాయింట్ సెక్రటరీ కూడా పనిచేసాం. కాబట్టి అందరూ మమేకమై ఒకటే ప్రెస్ క్లబ్ ఉండాలని వాళ్ళు కూడా అదే ఆలోచించుకుంటున్నారు. అందరూ మిగతా మిత్రులను అందరూ అర్థం చేసుకొని వాళ్ళ మద్దతు వారికి కొద్దిగా సంఘటితంగా అయ్యి వారికి మనం మద్దతు చెప్తే బాగుంటుందని మిగతా వాళ్ళు కూడా ఇంకెక్కడ సభ్యత్వం తీసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకునే మంచి వారికి సలహా చెప్తున్నారు. కృతజ్ఞతలు సభ్యత్వం స్వీకరించారు. చెప్పండి. జర్నలిస్టు సుదీర్ఘకాలంగా జర్నలిస్ట్ రంగంలో పనిచేస్తున్న చిన్న పత్రికలు అయినప్పటికీ సుదీర్ఘకాలంగా పత్రిక రంగంలో పనిచేస్తుంది. కొంతకాలం పనిచేసిన తర్వాత సొంతంగా పత్రికలు ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఈరోజు మన ప్రెస్లో పనిచేస్తున్న తీరు, మనం పనిచేస్తున్న తీరును గుర్తించి ఆలోచన చేసి మన ప్రెస్లో చేంజ్ అవడానికి వచ్చారు. వాళ్ళందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం చెప్తాను. నేను మీ పెద్ద వయసులో చిన్న కావచ్చు, మీ గౌరవానికి ఎక్కడ బంధం కలగకుండా ఈ ప్రెస్ క్లబ్లో మీకు అందరికీ గౌరవంగా ఉంటాం. మీకు ఇచ్చే గౌరవం మీకు ఇచ్చుకుంటూ మాకు ఇచ్చే మా గౌరవం మేము కాపాడుకుంటాం. ప్రెస్ క్లబ్ను అందరి క్లబ్గా భావించి అందరి సమస్యల కోసం పనిచేయాలి. మరి పెద్ద కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ కానీ ఏదైనా అందరినీ ఈ క్లబ్ అందరినీ అనే విధంగా మా పరికరం ఉంటుంది. అందరూ మన మిత్రులే. ఒకరిద్దరు బయట ఉన్నప్పటికీ వాళ్ళు కూడా మన మిత్రులే. ఇవాళ కాకుండా రేపు మాత్రం అవసరాలు ఎక్కకుండా ఎక్కడ కాబట్టి వాళ్ళందరూ మనమే ఎవరిని కూడా దూరం చేసుకున్నాం. మనకి ఎవరు దూరం లేదు, మనం ఎవరు దూరం లేదు. అందరూ మనమే అందరినీ మన మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ మీకు ఎట్టి పరిస్థితుల్లో మీ గౌరవానికి బాగా ఇది మా పెద్దలు సీనియర్ జర్నలిస్టులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా
రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు చాలా ఉన్నాయి. జర్నలిస్టుల సమస్యల మీద పోరాటం చేయకుండా చాలా సంఘాలు ఇంతవరకు కూడా నిర్లక్ష్యం చేసి చూస్తున్నాయి. రైల్వే పాసులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటివరకు కూడా ఏ జర్నలిస్ట్ సంఘం కూడా దాని మీద ఇంతవరకు స్పందించలేదు. ఇంకొకటి ఏంటంటే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కావాలి. గతంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ ఇష్టం అంటున్నారు, కానీ అక్కడ బంగారాన్ని చూపించేసి అట్లనే ఉంచేసి మనకేదో గుట్టి మాటలు చెప్తున్నదే తప్ప ఇంతవరకు జర్నలిస్ట్ నాయకులకు ఎవ్వరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు. ఇప్పుడు జర్నలిస్ట్ నాయకులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మన సంఘం ద్వారా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఏ పత్రికలో చేసినటువంటి జర్నలిస్ట్ అయినా కూడా వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళు 24 గంటలు వాళ్ళు జర్నలిస్ట్గా వాళ్ళు వార్తలు రాయాలనే తొందరపాటులో బండ్ల మీద స్పీడ్గా వెళ్ళిపోతూ ప్రమాదాలకు గురవుతూ చనిపోతున్నారు. కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి. చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఒక 20 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే మనకి ఇన్సూరెన్స్ చేయించాల్సినటువంటి బాధ్యత ఉంది. కొన్ని రాష్ట్రాలలో జర్నలిస్టులకు ఒక 50 సంవత్సరాలు దాటినాక అదేదో రాష్ట్రం అని నేను విన్నాను. అక్కడ 15,000 ఎంతో ఇస్తున్నారట పింఛను. మరి ఇక్కడ ఎందుకు అసలు పింఛనే లేదు? అసలు వీళ్ళకి ఎలాంటి హక్కులు కూడా అడిగేటందుకు లేకుండా ఉట్టిగానే నిర్వీర్యమైపోయి ఉంటున్నారు. అట్లా ఉండదు మిత్రులారా, ప్రశ్నించండి, అడగండి. బానిసత్వం మనం ఎదిరించినప్పుడే దాన్ని తొలగించబడతారు, కానీ ఎప్పుడు మూతికి దారాలు వేసుకుంటూ ఎప్పుడు అట్నే ఉంటే కుదరదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిత్రులు మరి ఇక్కడ సంఘాన్ని పెడుతూ మరి ఇంకా బలోపేతం చేస్తున్నటువంటి మా అన్నలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నల్లగొండలో అతి త్వరలో వీళ్ళ ఆధ్వర్యంలో అందరికీ ఇళ్ల స్థలాలు మరి రైల్వే పాసులు కూడా వచ్చేటందుకు కృషి చేసేటందుకు ఇన్సూరెన్స్ కూడా చేయించాలి. ఆ పత్రికా సంస్థలు ఎవరికి ఇన్సూరెన్స్ చేయిస్తారు? అసలు ఆ పత్రికా సంస్థలు కూడా ఇన్సూరెన్స్ చేయించాలి. కాబట్టి వీటి మీద బలోపేతంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నాను.